100 డేస్ నాన్ వెజ్ ఛాలెంజ్ డే 73 లో అడ్డమైన ఫుడ్ కాకుండా మంచి ఫుడ్ తో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన. గుడ్ మార్నింగ్ గైస్. పొద్దుగాల లేచి బ్లింకిట్ నుంచి ఆర్డర్ చేసుకున్నా. చికెన్ కాదులే, దొండకాయలు. ముఖం మీద ఇన్ని నీళ్లు చల్లుకొని దొండకాయలు మంచిగా కడిగి సన్నగా కోసి నూనెలో వేసి గిట్ల కూర చేసిన. ఇక ముఖం కడుకొని వచ్చి వేడి అన్నం వేసుకొని కూర వేసుకొని కడుపు నిండా తిన్నా. తిని కొద్దిసేపు వడుకొని లేచే వరకు ఫుల్ ఆకలి అయింది. ఇక ఫ్రెష్ గా స్నానం చేసి బైక్ వేసుకొని చక్కగా మన ఫ్రెండ్స్ ఫుడ్ కోర్ట్ అయితే వచ్చేసిన. ఇక్కడ అంబియన్స్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంటది. ఎలా అంటే మీరు ఒక ప్యూర్ పల్లెటూరులో ఉండి ఫుడ్ తింటున్న ఫీలింగ్ వస్తుంది. రీసెంట్ గా చాలా రెస్టారెంట్ లో కిచెన్ కంపు ఉంటాయని బాగా వైరల్ అయింది కదా. సో మీరు దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఓపెన్ కిచెన్ ఉంటది. మీ కండ్ల ముందే మీ ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే నాన్ వెజ్ టిఫిన్స్. టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. ప్రైసెస్ కుట్టంగా చాలా తక్కువ. మీరు ఏ నాన్ వెజ్ టిఫిన్ తిన్నా జస్ట్ 110 రూపీస్ కే. నార్మల్ టిఫిన్ వచ్చేసి జస్ట్ 40 రూపీస్ కే. ఇడ్లీ, పరోటా, దోశ, చపాతి ఇవన్నీ మీరు నాన్ వెజ్ తో తినొచ్చు. నార్మల్ గా చట్నీతో కూటంగా తినొచ్చు. అండ్ మీరు స్విగ్గీ, జొమాటోలో కూటంగా ఇక్కడ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఈ ఫుడ్ కోర్ట్ లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్ లో త్రిమెంకు స్టాచ్యూ నుంచి మధురనగర్ కమాన్ కి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ లో ఉంటది. సో గైస్ వచ్చేసేయండి, ఫుడ్ ఎంజాయ్ చేసేసేయండి.